1,80,000 ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి 1,00,000 ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు? మొదలది. రెండవది, ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టినరో, ఎన్లైతే మన కానుకుర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్, ఒకవేళ ఇది కట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి. జూరాలలో తీసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం పొడవుతా జూరాలలో 30 నుండి 40 రోజులు మంచిగా వరద వారుతుంది. అందులోకెళ్ళి నీళ్లు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతా మన రైతులకు లాభం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా కరివెన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నుండి కాకుండా ఈ భీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింక్ పెట్టింది. బూత్పూర్ కాడికెళ్ళి లింక్ పెట్టుడుతో ఏమైంది? ఇప్పుడు అసలు ఆ భీమాలోనే చక్కగా నీళ్ళు రావు, నిండా నీళ్ళు రావు, ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది. ఇప్పుడు ఆ భీమాలకెళ్ళి 4 టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది. పూర్వంగా మక్తలకు నీళ్లు రావు. ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు? పైపులు వేసిండ్రు. భీమా కాడ నీళ్ళు ఎత్తి పైపుతోని చక్కగా కొడంగల్లో నీళ్లు పోయాలి. మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది, దామర్గిద్ద పోతుంది, ఊట్కూరు పోతుంది. ఎవరికి ఒక చుక్క కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైప్తో ఇరిగేషన్ చేసిండ్రు. మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ ప్యాకేజ్ ఉన్నది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులో కూడా మొత్తం తొవ్వంటి అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్ల నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ బూత్పూర్లో పెట్టుకున్నారు. అక్కడ నీళ్ళే లేవు. నీళ్లు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ ఇయ్యం, కొడంగల్ తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు. కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్లు రావాలి. కానీ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి మధ్యలో ఉన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు. రెండవది, ఏదైనా పరిష్కారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిస్తే అది శాశ్వతంగా ఉండాలి. మళ్ళీ ఊకూకే రిపేర్ చేసేటట్టు ఉండదు. ఇవాళ ఒకవేళ ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే కూడా మళ్ళా నీటి లభ్యత ఉండదు. భీమాలనే చక్కగా నీళ్ళు లేవు, అందులోకెళ్ళి ఇక్కడ తీసుకునే దాంట్లో నీళ్లు ఉండవు. మరి నీళ్లు రానటువంటి పైపుల కోసం మన ఊరు ముంచడెందుకు అన్నది మొదట మనం ఆలోచన చేసుకోవాలి. రెండవ అంశం, మీ అందరినీ నేను కోరేది, ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమందికి లాభం జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతలేదు. ఇలా ఇంకొక ముచ్చట కూడా మీరు దయచేసి గమనించాలి, అందరు పెద్దలు ఉన్నారు. ఈ జీవో వెంకటరెడ్డి అన్న 2024లో ఇచ్చినటువంటి రోజు 1,00,000 ఎకరాలకని జీవో ఇచ్చి దానికి ఉండే కాస్ట్ అంటే ఎంత అవుతుంది అంటే 2,900 కోట్లతో కడతాం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. అది జీవో ఇచ్చిరు బాజప్తా. ఈ సంవత్సరం నడ లోపల ఒక తట్టెడు మట్టి కూడా ఎక్కడ ఎత్తిపోయలే, ఎక్కడ పని చాలుగాలే, ఎక్కడ ఒక టిప్పర్ వచ్చి ఒక స్పూన్ మట్టి కూడా తీయలే. కానీ ఇవాళ ఆ ప్రాజెక్టు కాస్ట్ 4,500 కోట్లు అయిపోయింది ఆల్రెడీ. ఎట్లా పెరుగుతుంది ప్రాజెక్టు కాస్ట్? 1,500 కోట్లు. ఎందుకోసం పెరిగింది? ఎవరి కోసం పెరిగింది? ఆ 1,500 కోట్లకి వెళ్ళి మరి మన కానుకూర్తోళ్లకు ఎకరానికి 40 లక్షలు ఇస్తారా? అటువంటి ఆలోచన లేదు. ఆ పెరిగినటువంటి 1,500 కోట్లు పెద్దవాళ్ళ జేబులలో పోతున్నాయి తప్పితే మనకిచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే కట్టినరో, ఈ పెంచిన 1,500 కోట్లు ఏదైతే ఉన్నదో, ఇద్దరు గుత్తేదారులకు ఇచ్చిండ్రు ఈ ప్రాజెక్టు, ఇద్దరు కాంట్రాక్టర్లకు. వాళ్ళిద్దరికి చెంచా మట్టి తీయకున్నా, తట్టెడు మట్టి ఎత్తకున్నా 600 కోట్ల రూపాయలు ముందే అడ్వాన్స్ ఇచ్చేసిరు వాళ్ళకు. అడ్వాన్స్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతుంది, పని మాత్రం చాలు చేయలేదు. మరి నేను అడిగేది ఒకటే, ఆ పెద్దవాళ్ళ మీద ప్రేమ ఎందుకు, ఈ పేదవాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ముఖ్యమంత్రి గారు? మీరు ఇదే జిల్లా బిడ్డ అని చెప్తున్నారు, ఇదే జిల్లాలో ఉన్న నేను పులి బిడ్డను, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్తున్నారు. మీరు నిజంగా పాలమూరు బిడ్డ అయితే ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ తొందరగా పూర్తి చేయండి. దయచేసి 9 లక్షల ఎకరాలకు వచ్చేటటువంటి ఆ పథకాన్ని తొందరగా పూర్తి చేయండి. రెండవది, ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ డిజైన్లో 80,000 ఎకరాలకు తక్కువ నీళ్లు వస్తున్నాయి ఇదివరకు ఉన్న దానికన్నా. కాబట్టి తక్షణమే మక్తల్లో, నారాయణపేటలో, ఊట్కూరులో, దామరగిద్దలో మరి అందరికీ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు స్కోప్ను పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దీంతో పాటు ఎవరైతే ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ మళ్ళీ ఒకసారి ప్రభుత్వం పిలిపించి ఖచ్చితంగా చర్చలు చేయాలి.
అన్న చెప్పినట్టు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నది, భూమి విలువ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఇదివరకు మల్లన్న సాగర్ నిర్వాసితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు చొరవ తీసుకొని ఇప్పించడం జరిగింది.